ఏంటి అసలు ఈసారి కనీసం ఖాతా కూడా తెరవని పరిస్థితి కాంగ్రెస్ది. సో దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే ఆప్కి కాంగ్రెస్ పార్టీకి ఉన్న డిఫరెన్స్లో గతంలో మహారాష్ట్ర కానీ హర్యానా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తుతో పోలే. కాంగ్రెస్ సపరేట్గానే ఉంది, ఆప్ కూడా సపరేట్గానే ఉంది. అక్కడ అయితే ఈడ బీజేపీ స్ట్రాటజీలో కూడా ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ రెండు కలిసి ఉంటే రేపు మాకు ఇబ్బంది అనే రకంగా కూడా వాళ్ళ క్రియేటివిటీ కూడా కొంచెం దాంట్లో ఉంది. అంటే బీజేపీ వేసిన వాళ్ళలో కాంగ్రెస్ పడింది అనుకోవచ్చా? అందుకే మీరు అన్నట్లు బీజేపీ స్ట్రాటజీ సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుంది అనొచ్చు. అయితే ఆఫ్టర్ 27, 28, 30 ఇయర్స్ నుండి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్మ్లు ఉండే. ఆ తర్వాత ఆప్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం, ఇండియా కూటమిలో ఉండడము, దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఒక ఆఫీసర్గా రావడము, ప్రజల్లో ఢిల్లీలో అయినంత మటుకు మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ గత 10 సంవత్సరాలలో సెంట్రల్లో ఉంది కాబట్టి నిజంగా కూడా హనుమంతరావు గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఆప్ని ఇరకాటంలో పెట్టాలనేది అయితే బీజేపీ ప్రభుత్వం చూడడం జరిగింది. అలా పోలీస్ సిచ్యువేషన్లో కూడా ఢిల్లీ పోలీస్ ఎక్కడైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదు బీజేపీ చేస్తుంది మీకు లేదు అనే రకంగా కూడా గతంలో ఆ ఇబ్బందులు చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటే బీజేపీకి ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ ఏంటంటే గతంలో ఉన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అనేది వాళ్ళు ఆ నినాదాన్ని పక్కన పెట్టేసి అమిత్ షా మోదీ కలిసి ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా మేము అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేయడము. ఆ ప్లాన్ ఎగ్జాక్ట్లీ ఇది మీరు చెప్పింది పాయింటే. బట్ గతంలో నుంచి చూస్తే కూడా బీజేపీ కేంద్రంలో పాలనలోనే ఉంది, గవర్నమెంట్ లోనే ఉంది, ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు. బట్ ఇక్కడ బీజేపీకి ఈసారి ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల గతంలో నుంచి చూస్తే కూడా అన్ని రాష్ట్రాలలో బీజేపీ గెలుస్తున్నా కూడా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఓటర్ ప్రతిసారి బీజేపీకి భిన్నంగా ఇచ్చారు తీర్పు. సో ఈసారి వీళ్ళు ఏం చేశారు అనుకోవచ్చు? ఇన్ని రోజులు అంటే ప్రతిసారి ఎప్పుడైతే వెనకంజలో పడిపోయిందో బీజేపీ ఈసారి ఛాలెంజింగ్ గా తీసుకుంది అనుకోవాలా, లేదంటే ఈసారి బడ్జెట్ కూడా ఒక ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చా? అండ్ లేదంటే ఇంకా దేశ రాజధాని ఈసారి ఎట్లయినా సరే బీజేపీ ఖాతాలో పడాలని ఊహించుకుందా? ఏ రకంగా ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనుకోవచ్చు? అయితే బీజేపీ ప్రస్తుతానికి మేము వేరే దగ్గర మ్యానిపులేట్ చేసినా ఏదో రకంగా అయితే మేము అధికారంలో వస్తున్నాం. మిగతా రాష్ట్రాలలో ఢిల్లీలో మేము ఓడిపోవడం మాకు ఒక రకమైన ఇబ్బందికరమైంది అనేది కూడా బీజేపీ ఆలోచించడం జరిగింది. అందుకని చెప్పి కేజ్రీవాల్ పైన ఢిల్లీలో డేగా కన్ను పెట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్ కానీ లేకపోతే ఆప్ చేస్తున్న పనుల మీద వాళ్ళు కంప్లీట్గా వీళ్ళది ఎక్కడైనా స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ వాళ్ళకి బాగా దొరికిపోయింది. దాని తర్వాత మిగతా రకంగా ఆలోచిస్తే ఆప్ చేసిన దాంట్లో ఒక లిక్కర్ స్కామ్ కానీ మిగతా స్కామ్లలో పెద్ద ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కేజ్రీవాల్ గారు ఒక మామూలుగా ఒక ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, నేను నిజాయితీ పరుచుకుంటా అనేది ఒక రకంగా ఆయన చెప్పడము, దాని తర్వాత ఆయన ఇల్లు కట్టుకోవడం, అదంతా మొత్తం పబ్లిక్లో ఈ బీజేపీ అనేది అది బాగా ప్రాపగండా చేసి పబ్లిసిటీ చేయడం కూడా బీజేపీ అక్కడ సక్సెస్ అయింది అనుకోవాలి. రెండోది ఏదైతే కేజ్రీవాలే కాకుండా మనీష్ సిసోడియాని కూడా అక్కడ ఇబ్బందికరం చేసి ఆప్కు ఏదైతే బలంగా అనుకున్న నాయకుల అందరి మీద కూడా ఒత్తిడి చేసి బీజేపీ వాళ్ళని ఇరకాటంలో పెట్టినది అనేది దాంట్లో కూడా వాళ్ళ సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఏమైందంటే 2 రాష్ట్రాలలో మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఆప్తోని లేకుండా ఇండివిజువల్గా పోవడానికి ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెంచడానికి అనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆలోచించడం జరిగింది. గతంలో ఉన్న దానికంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 7% పెరగడం కూడా అది ఒక రకమైన మార్పు అనేది కూడా ఆలోచించారు. కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే మైనారిటీ ఓట్స్లో ఇటు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో అయితే ఒక్కటే నిలబడతాడు, కానీ నార్త్లో మొత్తం మైనారిటీ ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి పడకుండా చూడడం కానీ బీజేపీకి బీ టీమ్ అనేది కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇది మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హనుమంతరావు చెప్పినట్టు కొన్ని రకాలుగా బోకస్ ఓట్లు ఎట్లా అంటే అయినంత మటుకు వీళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వేరియేషన్ ఉండాలనే ఒక రకంగా కూడా ఆ రకంగా కూడా అంటే మొత్తానికి నయాన భయాన అన్ని రకాలుగా మేం ఢిల్లీలో బీజేపీ కైవశం చేసుకోవాలనే ఉద్దేశంగానే బీజేపీ స్ట్రాటజీ వర్క్ చేసింది. వాళ్ళ సోషల్ మీడియా, వాట్సాప్ మీడియా అంతా కూడా ఢిల్లీలో వాళ్ళ పాగా వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం ఖచ్చితంగా ఉండాలి. గతంలో
2 టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ ఉండే, తర్వాత 3 టర్మ్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో మనం ఉండాలనే ఉద్దేశంతో. అంటే ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 1993లో అప్పుడు బీజేపీ గెలిచింది, ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, 2013లో హంగ్ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఆప్ కంటిన్యూ అవుతుంది, అండ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చింది. సో అంటే గతంలో కంటిన్యూస్ గా 2 టర్మ్స్ కాంగ్రెస్ పాలించింది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళారు కూడా, అంతా బానే ఉంది అని అనుకునే టైంలో కాంగ్రెస్ ని అసలు ఢిల్లీ ప్రజలు అసలు ఓటర్ కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు కనిపిస్తుంది. అసలు రిజల్ట్ ఒక్కటి ఈవెన్ ఒక ఖాతా కూడా తెరవకపోవడాన్ని దీన్ని ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్? దానిపైన హోంవర్క్ చేయలేదా అసలు? ఢిల్లీ ఓటర్ ని మరి ప్రసన్నం చేయడంలో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోవచ్చా? అంటే మొత్తానికి ఆప్ ఏదైతే మేనిఫెస్టో పెట్టిండ్రో దానికి బీజేపీ ఇంకా దానికి మించి ఇంకా వేరే రకంగా కూడా వాళ్ళు కూడా ఈరోజు ఇవ్వడం కాంగ్రెస్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలంగాణలో కూడా సిచ్యువేషన్స్ చూసాము, అన్ని పార్టీలు మేనిఫెస్టోలు పెడతాయి, అంతకు మించి కూడా పెడతాయి, ప్రజలని ఆకర్షించడంలో మీరు కూడా కొన్ని ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. బట్ కాంగ్రెస్ ఎందుకు వెనకబడిపోయింది ఇక్కడ? అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎవరైతే కాంగ్రెస్ తరఫున ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అంచనాలు ఒక రకంగా ఇప్పుడు మనం రిజల్ట్స్ని చూస్తే మటుకు అక్కడ వాళ్ళ అంచనాలు ఫెయిల్ అయినట్టే మనం భావించాలా. రెండోది దానికి ఎందుకు ఫెయిల్ అయింది, ఏమైంది అనేది ఇమీడియట్గా ఈరోజు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది, లేకపోతే మనకు ఏదైనా నష్టం ఎందుకు జరిగింది, లేకపోతే దేని విధంగా అనేది. ఇంకోటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో తప్ప మిగతా దగ్గర అధికారంలో లేము కాబట్టి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మంచిగా పెట్టి తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్స్ ఉన్నారో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఏదైతుందో వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవడానికి బీజేపీ ఎత్తుగడలని మనం చిత్తు చేయడానికి ఏం చేయాలనేది కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది. ఆరు గెలిచిన వాళ్ళకి నిజంగా కూడా అటు బీజేపీ కానీ మిగతా మిత్రులకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఓకే అండి. ఎస్ హనుమంతరావు గారు, సో కమింగ్ టు యూ, ఆప్ గురించి ఆలోచిస్తే కూడా నార్మల్గా బేసిక్గా అయితే మనం ఎప్పుడు చూస్తున్న ఒక ఎన్విరాన్మెంట్ ఏంటంటే కూడా